ఆహాహాహాహాహా! రారాజు దుర్యోధనులు వారిని, మహావీర రాధేయులు వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజులు వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పాను. వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి, అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకొనకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమాయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు? బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు, జాగ్రత్త. ధర్మనందన వందనం. ధర్మరాజా వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? పలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయుటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలే? ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? ఈ యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేదు. విధి లేక మాకు వైరము కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విదిలించి కొడుతుంటే మేమెందుకు? రా కర్ణ, కావలసిన వారికే సహాయం చేద్దాం. గోపాలకృష్ణ, మన దుర్యోధనుని వినయ విధేయతలు చూసావా? పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు. అవును శ్రీకృష్ణ, బలరామదేవులు నా గురువులనే కాదు, నీకు పాండవ పక్షపాతివని నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు. మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా? అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను. అవును, సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు, అంతేగా? అదేమిటి గోపాలకృష్ణ? దుర్యోధన, నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు. అర్జునునికి సాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు. కృష్ణ, ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ సహాయం చేయటానికి కాదు. నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం. మూర్ఖులు వినలేదు. సకల రాజ సైన్యాల్ని సమకూర్చుకొని యుద్ధాన్ని కొరుకుతున్నారు. అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోణాదులను ససైన్యంగా వెనుక తరలిరమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను. దుర్యోధన, చాలు. తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు. అందుకని ఈ తప్పును కాస్తున్నాను. మా కృష్ణుడు చెప్పిందే నిజం. నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు, అవునా? కొంత నిజమే కాని గురుదేవా, అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను. మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి. దుర్యోధన, నీ వంటి వారిని క్షమించటం ఒక పాటి కాదు. మర్యాదగా వెళ్ళండి. ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం.
అటుగాని ఇటుగాని మరెవ్వరూ అభిమానంతో పడి చావనక్కర్లేదు. సుభద్ర, శుభసూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటే పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్యచంద్రులు, పంచభూతములు పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక. నీకొచ్చిన భయమేమీ లేదు. అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, చూచినారా అర్జునుడు? అవును, సూచినాను. ఆపద్బాంధవునికి విజయుని వినయాంజలి. అర్జున, చాలు నీ నక్క వినయములు. నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసరుడవు. మళ్ళీ ఈ మ్రొక్కులేమిటి? బావ, నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కాదు, నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, ఛాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చింది. ఈ నేర్పులు నయగారాలు కాదు. గైని నాకు ఒప్పగించదవా లేదా? బాబా, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు. విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు. పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసిందే. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు. కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో. అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో.